నేను చెప్పేటువంటి ఈ 5 రాశుల వాళ్ళు మీ ఆలోచన శక్తికి పదును పెట్టండి. మీరు తులారాశిలో జన్మించారా? వృషభ రాశిలో జన్మించారా? మిథున రాశిలో జన్మించారా? సింహ రాశిలో జన్మించారా? కుంభ రాశిలో జన్మించారా? అయితే ఒకసారి మీ ఆలోచన శక్తికి పదును పెట్టండి. ఎందుకనంటే మనము ఈ భూమండలం పైన ప్రతి లేయర్ తీసుకుంటూ భూమిని తవ్వే కొలది మనకి ఒక ఖనిజ సంపద లభిస్తుంది. మొదటి లేయర్‌లో బొగ్గు లభించొచ్చు. రెండో లేయర్‌లో బంగారం, మూడో లేయర్‌లో క్వార్జ్, నాలుగో లేయర్‌లో డైమండ్స్. సో ఒక్కొక్క ప్రయత్నాన్ని బట్టి మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. నేను చెప్పేటువంటి 5 రాశుల వాళ్ళకి ఇప్పటి వరకు మీ జీవితంలో ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నారా? ప్రయత్నించిన ప్రతి ప్రయత్నంలోనూ ఆటంకం, విఫలం, ఫెయిల్యూర్ అనేదే అనుకుంటున్నారా? మీ చేతి గుండా ఎంత సంపాదించినా నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో ఎదుగుదల లేదు అనుకున్న వాళ్ళకి నేను అద్భుతమైనటువంటి అవకాశం సృష్టించబోతున్నాను. మీరు ఒకసారి ఈ 5 రాశుల్లో జన్మించినట్లయితే నన్ను పర్సనల్‌గా కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే బంగారాన్నైనా శుద్ధి చేస్తేనే అది నలుగురికి ప్రకాశవంతంగా దాని విలువ పెరుగుతుంది. వజ్రాన్నైనా సాన పెడితేనే దాన్ని 108 డిగ్రీల కోణంతో కట్ చేస్తేనే అది దానిపైన సన్‌షైన్ పడి అందరికీ కాంతినిస్తుంది. మీ జీవితంలో కూడా మీ ఆలోచన శక్తిని ఒక్కసారి మీ బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్‌లన్నిటికీ పని చెప్పండి. మీ 2026 పరాభవనామ సంవత్సరం అనేది మీకు అద్భుతమైనటువంటి అఖండ ధనయోగాన్ని తీసుకురాబోతుంది.